చెప్పండి. సార్ ఒక్కసారి ఈ వీడియో వినండి. ఈయన ఫామ్ లోకి రాకముందు, సీఎం కాకముందు. సీఎం కాకముందు చూడండి, ఒక్కసారి మీరు వినండి. రూపాయి సమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి పాపం నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్ ఇసుక సిమెంట్ జరిగినా రెగ్యులరైజ్ చేయడం చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి ఇలాగే సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇవాళ గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, నువ్వు అయ్యప్ప సొసైటీ కట్టుకు ఫార్ములా ఇచ్చేది ఉంటే కట్ ఆఫ్ డేట్ ఇచ్చేట్టు పోయి అయ్యప్ప. ఇది చూసారండి, ఎవరు మాట్లాడారు ఇది? మీరు చూడండి ఈ వీడియో. ఆయన మాట్లాడిందేనా? ఈయన అధికారంలోకి రాకముందు కేసీఆర్ గారు ఫామ్ లో ఉన్నప్పుడు ఈయన మాట్లాడండి. ఏమన్నాడు? మీరు జైసీపీ తీసుకొని బుల్డోజర్లు తీసుకొని పోయి అయ్యప్ప సొసైటీలో పగలగొడితే ఎట్లయితుంది? గవర్నమెంట్లో చట్టాలు ఉన్నాయి కదా, రూల్స్ ఉన్నాయి కదా, రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, మీరు అవన్నీ ఓపెన్ రెగ్యులరైజ్ చేయాలి అని చెప్పి ఈయన మూతబారి మాటలు చెప్పిండు. అప్పుడు ఇప్పుడు ఏమైంది మరి? ఎందుకు మాట్లాడతలేడు ఇప్పుడు? అంటే నువ్వు అధికారం లేకపోతే ఒక మాట మాట్లాడుతావు, అధికారంలోకి వచ్చిన తర్వాత జాగంతా నాదే అంటావా? నువ్వు ఆయన రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏం చేసిరు మరి? నువ్వు అపోజిషన్ లో ఉన్నప్పుడు అరే ఇదంతా బఫర్ జోన్, ఎవరు కట్టకండి, ఏ ప్రెస్ మీట్ లోనా నువ్వు చెప్పినావా? ఒక మాట చెప్పండి, విన్నారా మీరు? అధికారంలోకి రాగానే 2 నెలలకే 3వ నెలలకే నోటీసులు, ఈ ఏరియా మొత్తం సర్వే చేయించేసింది. ప్రాజెక్టు ఏంటి? ప్రాజెక్ట్ ఎవరికి ఇస్తున్నారు? పాకిస్తాన్ కంపెనీకి ప్రాజెక్ట్ ఇస్తున్నారట. మీరు ఎన్నడన్నా పాకిస్తాన్కి పాకిస్తాన్ లో ఇండియా ఒక్క ప్రాజెక్ట్ అన్న చేసినట్టు మీరు విన్నారా? చైనా చేసింది, జపాన్ చేసింది, అమెరికా చేసింది, పెద్ద పెద్ద ప్రాజెక్టులు వేరే దేశాలు చేసిన. పాకిస్తాన్ చేసిన ఎన్నడన్నా చేసిరా? పాకిస్తాన్కి ఇచ్చి నువ్వు మమ్మల్ని నాగం చేయాలని చూస్తున్నారా? తెలంగాణని, ఆంధ్రాకి, ఇటు తెలంగాణని నాశనం పట్టించి ప్రజలందరినీ రియల్ ఎస్టేట్ కూలిపోయింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ కావట్లేదు. అసలు కంప్లీట్గా హైదరాబాద్లో ఎవరైనా భూమి కొనాలంటే భయం అవుతుంది. అసలు ఎవరు కొనొద్దు అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో మొత్తం అదే ఉంటుంది. హైదరాబాద్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయకండి, హైదరాబాద్ కదోగతి పట్టింది, ఈయన వచ్చినాక మొత్తం సర్వనాశనం అయిపోయింది అని చెప్తున్నారు ఇవాళ రేపు. మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఇంత దిగజారిన పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారన్న? కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా ఒకరికి ఆయన ఒక మాట అన్నాడు, ఎవరికైనా కానీ బాధ కలిగితే నేనున్నా. మన ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు పాపము వాళ్ళు పొద్దున్నే చెప్తే అంటున్నా, సాయంత్రం వరకు పోలేదంట. 2 గంటలకి రేకుల మీద ఉండి పాపం వాళ్ళు అట్లే కొట్టుకొని పిల్లడు తల్లి లేని తండ్రి లేకుండా అయిపోయిండు. అక్కడ జైనీకి చేత కాదు మీకు, వాళ్ళకి జైనీకి మీకు చేత కాదు. ఇక్కడికి వచ్చి మా దగ్గర మాత్రం బిల్డింగ్లు బుల్డోజర్లు ఉంటే కూలగొట్టడానికి మాత్రం మీకు చేత అవుతుంది. ప్రజలు బాధపడుతున్నారు, అక్కడికి పోతే ముస్తున్నారు మొత్తం. అందరూ 3 మినిస్టర్లు ఉన్నారు మా డిస్టిక్ లో, ఎవడొచ్చి మాకు సాయం చేస్తలేడని చెప్పేసి. అలాంటి ఉంది పరిస్థితి. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఎంతమంది బాధపడుతున్నారు చూడండి. నిద్ర లేక ఎంతో మంది ఉంటున్నారు, ఎంతో మంది చచ్చిపోయారు కూడా. ఎందుకు? మేము కష్టం చేసి కొనుక్కున్న ఇల్లు. ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కుంటాం భయ్యా, మేము లోన్ తెచ్చి కొనుక్కున్నాం ఇల్లు. లోన్ కట్టుకుంటే ఇప్పుడు నువ్వు వచ్చి కోలు కొట్టేస్తే ఆ బ్యాంకు లోన్ ఎవరు కట్టాలి? బ్యాంకుకు లోన్ మేమే కట్టుకోవాలి. మేము బయటకు వెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గర ఉండాలి, మేము రెంట్ కట్టుకోవాలి. మేము ఎట్లా బతకాలి? నాకు ఒక 50,000 జీతం ఉంటే నేను 30,000 ఈఎంఐ పెట్టుకొని 20,000 నా బతకడానికి నేను పెట్టుకుంటా. నువ్వు ఇల్లు కొనుగొట్టేస్తే నేను 30,000 ఈఎంఐ కట్టుకొని 20,000 నేను ఇంకో దగ్గర రెంట్ కట్టుకొని ఎట్లా బతకాలి చెప్పు? చావా బతుక మాకు. మీ డెవలప్మెంట్ కోసమే చేస్తారట. ఎవరికే డెవలప్మెంట్ ఎందుకు కావాలి నీకు? ఎవరు చేయమన్నారు నీకు? మీరు ఎవరైనా చేయమన్నారు అన్న? ఎవరు ఎందుకన్నా? మరి డెవలప్మెంట్ చేస్తే వీళ్ళు ఎందుకు అందరూ వచ్చి అడ్డం పడుతున్నారు? నువ్వు ఏదైనా ఉంటే నువ్వు ముందే ఆపుకోవాలి, నువ్వు చెప్పుకోవాలి. నువ్వు కట్టకండి, చేయకండి, పర్మిషన్లు ఇవ్వకండి, బంద్ చేయండి. ఎందుకు కట్టిస్తున్నావు? అది ఎన్నడన్నా నువ్వు వచ్చి మాట్లాడినావా? ఇవాళ వచ్చేసి నువ్వు అధికారంలోకి రాగానే నేను అది చేస్తా, ఇది చేస్తా, ఆ డెవలప్మెంట్ చేస్తా, ఈ డెవలప్మెంట్ చేస్తా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ, కట్టుకున్న వాళ్ళందరూ ఏం కావాలి చెప్పు? ఏడనో నువ్వు సిటీ 50 కిలోమీటర్ దూరంలో నువ్వు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తావు, మేము ఆడపోయి ఏడు ఉండాలి చెప్పండి? మేము కొనుక్కోవాలంటే ఆడ కొనుక్కోలేకనా? ఈ డబ్బులు పెడితే ఆడ మాకు 50 గజాలు కొంటే అక్కడ 300 గజాలు వస్తుంది మాకు. ఆడ మేము కొనుక్కోలేకనా? ఈడ ఉంటే మాకు పనికి పోతాము, మాకు దగ్గర అవుతుంది, మేము ఉండడానికి ఈజీగా అవుతుంది. పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి, గబుక్కన ఏమైనా అయితే హాస్పిటల్ ఉంది, ఇవన్నీ మేము చూసుకుంటామని చెప్పి మేము ఈడ కొనుక్కున్నాము. ఇవాళ నువ్వు పేదలు నోట్లో మట్టి కొడతావా? నువ్వు పవర్లోకి రాగానే. కేసీఆర్ ఉన్నంత వరకు ఈ కాలనీలో కేసీఆర్ రాకముందు ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తే కేసీఆర్ సార్ వచ్చి మొత్తం రెగ్యులరైజ్ చేసింది ఈ కాలనీ మొత్తం. అంత ముందు చాలా ప్రాబ్లం ఉంటుండే, మొత్తం రెగ్యులరైజ్ చేసి అందరికీ మంచిగా చూసిండు కేసీఆర్. ఎవ్వరికి అసలు డోకా పెట్టలేదు. అసలు కేసీఆర్ సార్ నెంబర్ 1గా చేసిండు. ఎప్పుడైతే ఈయన ఫామ్ లోకి వచ్చిండో మొత్తం దేశం అంతా సత్రాలు చేసేసిండు, అసలు మొత్తం నాశనం పట్టించేసిండు. ఒక రియల్ ఎస్టేట్ ఆడ పాపం ఎవరో చిన్న పిల్ల కూడా వాళ్ళు బట్టలు తీసుకుంటా, బుక్స్ తీసుకుంటా అంటే కూడా ఇస్తలేరంట. అంత దిగజారిపోవడం ఎందుకే? మీరు
ఏం కొట్టుకోపోతారు చెప్పు? పదవి ఏమైనా శాశ్వతమా? 100 ఏళ్ళు ఉంటుందా నీ పదవి? ఇంకొక 3.5 సంవత్సరం తర్వాత ఎవరు వస్తారో నీకే తెలియదు. అప్పుడు నువ్వు ప్రజల్లోకి వచ్చి రేపు నాకు ఓట్లే అని అడగలవా? ఈ ఏరియాకి వచ్చి ఓట్లేమని అడుగు. నిన్ను రాణిస్తారు ఇల్లు పోయిన వాళ్ళందరూ రాణిస్తారా నిన్ను? నువ్వు వినడానికి ఇంకా నువ్వు ఒక అసెంబ్లీకి వెళ్ళగలవా నువ్వు? అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం కాకుండా ప్రజలకు అన్యాయం చేయకుండా చాలా జాగా ఉందన్న. మీరు చూడండి, మీరు చాలా జాగా ఉంది, ఆ జాగానంతా ఇట్లే చేసుకోండి. పేద ప్రజల కడుపు కొట్టకండి. నీకేదో అధికారం ఉంది, పవర్ ఉంది, నీ దగ్గర పెద్ద పెద్ద బుల్డోజర్లు ఉన్నాయి అని చెప్పి నువ్వు వచ్చి కొలగొడతావు. ఇవాళ రేపు పొద్దున మాకు అవకాశం వస్తుంది, మేము ఏం చేయాలో అది చేస్తాం. మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మేము అందరూ కష్టపడి కొనుక్కుంది, మేము కొనుక్కున్న పట్టాలు కూడా మీకు చూపిస్తాం. మేము ఎవరికి ఎంత డబ్బులు కట్టినామో, భూములకి ఎంత కట్టినామో మేము అన్ని చూపిస్తాం. మేము దొంగలాడుకుంది కాదు, రాత్రి గుడి చేసి కట్టుకుంది కాదు. అందరూ మేము డబ్బులు పెట్టి కొనుక్కున్న ఇళ్ళలు. దయచేసి మా జోలికి రావద్దు. మీరు ఏం చేయాలనుకుంటారో దాంట్లో లోపల చేసుకోండి, దాన్ని మీరు డెవలప్మెంట్ చేసుకోండి. మేము వద్దంటలే, మీరు డెవలప్మెంట్ చేయండి. పేద ప్రజలను మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తారో చేయండి. నువ్వు ఏమో డబుల్ బెడ్రూమ్ ఇస్తా, నీకేదో రెగ్యులరైజ్ చేస్తా, ఏదో నీకు అదేదో అన్నారు, ఇంకొక ఏదో స్కీమ్ ఇస్తా మీకు పాప అదేంటిది 100 గజాలు ఉన్నోడికి కాదు కదా, అదే గృహలక్ష్మి కాదు బ్రదర్, ల్యాండ్ కి సంబంధించింది ఏదో పథకం ఇస్తానన్నాడు ఆయన. ఏంటి అది? ఎవరికైనా అపార్ట్మెంట్ ఎవరైనా బిల్డింగ్ కట్టుకుంటే వాళ్ళకి అమ్ముకుంటే డబ్బులు వస్తాయని. మాకు అట్లాంటివి ఏమొద్దు, మా ఇల్లు మాకే ఉండాలి. నువ్వు లోపల ఏం చేసుకుంటావు అది చేసుకో, మాకు మమ్మల్ని హ్యాపీగా చూసుకో. మిమ్మల్ని మళ్ళీ మీరు రావాలి కదా, ఓట్లకు వచ్చి అడుగుతారు కదా. ఏం మొక్కలు వేసుకొచ్చి మా ఏరియాకి వచ్చి మీరు అడుగుతారు అమ్మ ఓట్లేండి అని. దాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాలని అనుకుంటున్నాను నేను. కాదయ్యా, నమస్కారం. కాదయ్యా, ఇప్పుడు మీకు గవర్నమెంట్ భూమి చాలా ఉంది, 600 ఎకరాలు ఏముందట. మీరు ఏం డెవలప్మెంట్ చేసుకుంటున్నారో, మీరు ఏం హోటల్ కడతారో, ఏం షోరూమ్ కట్టుకుంటారో ఏమైనా చేసుకోండి, కానీ ఆ దాంట్లో చూసుకోండి. మేము కష్టపడి మేము కొనుక్కున్న స్థలం కదయ్యా. ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము డబుల్ బెడ్రూమ్ కావాలంటే అప్లై చేసుకుంటే వచ్చాము కదా. అది మాకున్న ఇండ్లే చాలు, మాకు డబుల్ బెడ్రూమ్ లోదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్. మా ఇండ్లు మాకు వదిలేయండి, మేము ఇవి కష్టపడి కట్టుకునే ఇండ్లు, మా ఇండ్లు మాకు ఉండనియండి. మీరు డబుల్ బెడ్రూమ్, మా ఇల్లు కూలగొట్టి మాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మాకు వద్దు డబుల్ బెడ్రూమ్, మేము అడగట్లేము. లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా సర్వే చేయండి, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఆదుకోండి. మీరు ప్రజల కోసం మీరు వచ్చిండ్రు కనుక ప్రజల కోసం చేయండి, ప్రజలకు అన్యాయం చేయకండి. మీరు మేనిఫెస్టోలో ఏం చెప్తారు వచ్చే ముందు? మేము ప్రజలకు బాగా చేస్తాము, మీకు ఇల్లు ఇస్తాము, మీకు ఇది చేస్తాము, మీకు ఉద్యోగాలు ఇస్తాము, మీకు తినడానికి తిండి ఇస్తాము, అన్ని ఇస్తామంటారు. వచ్చినాక ప్రజలను చంపుతున్నారు, మీరు ఏమి ఇవ్వట్లేరు, చంపుతున్నారు డైరెక్ట్ గా. ఆ పని చేయకండి దయచేసి. ప్రజలకు మంచి చూసుకోండి, లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి, ఉన్న వాళ్ళకి కాదు. దీనివల్ల 20 సంవత్సరాల నుంచి లేని క్రైమ్ మీరు అనవసరంగా తవ్వి తీస్తున్నారు బయటికి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఇది. ప్రతి గవర్నమెంట్ 20 సంవత్సరాల నుంచి ట్రై చేసి మొత్తం క్రైమ్ రేట్ అంతా తగ్గించేసింది. మన హైదరాబాద్ లో 0 ఉంది. అలాంటిది మీరు ఇట్లా గరీబోళ్ళకి ఇబ్బంది పెడితే మళ్ళీ క్రైమ్ రేట్ లేస్తుంది, డెఫినెట్ గా లేస్తుంది. ఇది గమనించాలి గవర్నమెంట్ దయచేసి. ఓట్లప్పుడు అన్నారు కదా, ఎన్నో స్కీమ్లు ఇస్తానన్నారు.